రవి మహోదయ, ధన్యూస్ ఎలాగో ధన్యూస్ టాపిక్ వచ్చింది. ధన్యూస్ ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి కాళభైరవ అష్టకం మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో ఇవాళ కాలాతీతం అయిపోయింది. చెప్పండి, రేపు ఇప్పుడే కానీ నిర్వర్తించేస్తా. శనివారమే కదా, అడిగాను, చెప్పేస్తా. లేదు, అది కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆన్లైన్లో ఇప్పుడు చూపించాను, అక్కడ ఉన్నది అడిగి చెప్పేస్తాను. ఓకే ఓకే. ఏంటిదండి ఎంఎంఎం అదేనా? కాదు, కాళభైరవ దేవరాజ సేవ్యమాన పావనాఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాళభైరవం భజే. వైబ్రేటింగ్ స్తోత్రం అది, శంకరాచార్యులది. స్క్రీన్ షేర్ పెట్టానండి. అలాగే ఐ థింక్ మన నాటు విచిత్రం గారు కూడా దీని గురించి 2-3 సార్లు అడిగారు. సో ఇష్యూ ఏంటంటే ఇది ఉంది కదా, పావన వ్యాళ యజ్ఞ అని ఉంది కదండి, కొన్ని చోట్ల అని ఉంది, అలాంటివి ఉన్నాయి. ఏముంది? వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం కదా. సో కొన్ని వర్షన్స్ లో ఏంటంటే జ్వాల యజ్ఞ అన్నట్టుంది. సో కొంచెం మనకి యాక్చువల్గా ఈ పదాలు కాస్త ఐడియా వస్తే ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయని. కాళభైరవ అష్టకంలో నేను 1-2 చూశాను. మన నాట్ విచిత్రం గారు ఇప్పుడు కామెంట్ సెషన్ లో కూడా ఉన్నారు, ఆయన ఇంకా ఎక్కువే కనిపించినాయి ఆయనకి. దాంట్లో బేసికల్లీ మీకు ఇక్కడ నేను పద విభజన చేస్తే మీకు అర్థమైపోతుంది. దేవరాజ అంటే ఇంద్రుడు, సేవ్యమాన సేవించబడుతున్న, ఏమిటి అవి? పావన అంఘ్రి పంకజం, పావనమైనటువంటి పాద పద్మములు, కమలము వంటి పాద పద్మములు సేవించబడుతున్నవి. ఎవరిచే అంటే దేవరాజు అంటే ఇంద్రుడిచే నీ చక్కటి పాద పద్మాలు సేవించబడుతున్నాయి. వ్యాల యజ్ఞ అంటే సంస్కృతంలో లకారము తీసేశారు కాబట్టి అది వ్యాల అయింది. యాక్చువల్గా ఏంటంటే అది వ్యాళ అంటే సర్పాలు, పాము. యజ్ఞ సూత్రం అంటే పాముని యజ్ఞోపవీతముగా ధరించిన వాడు కాబట్టి అది వ్యాళ యజ్ఞ సూత్రం అనేదే ఉండాలి, వేరేది మార్చడానికి లేదు. ఎందుకంటే మీకు నమ్మక మంత్రములో కూడా మీకు ఇదే లైన్ కనిపిస్తుంది. ఏమని అంటే నాగయజ్ఞోపవీతినం అన్న పదం పడుతుంది మీకు నమ్మకంలో. కానీ యజ్ఞోపవీతముగా ధరించిన వాడా, అక్కడ మీకు నమ్మకంలో కూడా ఉంది. నాగయజ్ఞోపవీతినం అన్న పదం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఆల్టర్ చేయడానికి లేదు. వ్యాళ యజ్ఞ సూత్రం, సర్పముని యజ్ఞోపవీతముగా ధరించిన వాడు ఇందుశేఖరుడు అంటే తల మీద చంద్రుని ధరించేవాడు కాబట్టి ఇందుశేఖర, చంద్రశేఖర ఈ పేర్లన్నీ ఆయనకి బహువ్రీహి సమాసములో పడ్డాయి. కృపాకరుడు. నారద ఆది యోగి అంటే నారదుడు మరియు ఇతర యోగులచే, వృంద అంటే బృందము. కొన్ని చోట్ల మీకు ఈ బీహారీ, ఒరిస్సా, ఈ పూరి శంకర మఠం వాళ్ళ వల్ల కొన్ని చోట్ల ఏమైందంటే బకారము దగ్గర వకారము, వకారము దగ్గర బకారాల చేంజెస్ జరిగినాయి. సో నారదాది యోగి బృంద అని తెలుగులో పిలుచుకున్న, లేదా నారదాది యోగి వృంద అని పిలుచుకున్న అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఆ బృందముతోటి వందితం నమస్కరించబడుతున్నవాడు. దిగంబరం దిక్కులనే తన వస్త్రముగా కలవాడు. ఎవరు? కాశికాపురాధికి నాథుడైనటువంటి కాలభైరవుడికి భజే అంటే ఆరాధిస్తున్నాను లేదా నమస్కరిస్తున్నాను, అది దాని అర్థం. కాబట్టి మీరు వ్యాళ యజ్ఞ సూత్రం అనేది మార్చడానికి లేదు. బికాజ్ నమ్మకంలో కూడా మనకు అదే వర్డ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ దాన్ని చేంజ్ చేసే ప్రయత్నము చేయకూడదు. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంపరం నీలకంఠ ఈప్సితార్థదాయకం త్రిలోచనం. నీలకంఠం అన్ని ద్వితీయ విభక్తులు ఎండ్ అవ్వాలి కాబట్టి నీలకంఠం ఈప్సితార్థం
ఈప్సితార్థదాయకం. అది ఏకపదమైంది. అది ఆ, ఈప్సితార్థదాయకం అది ఏకపదం చేశారు కాబట్టి మీకు వన్ వర్డ్గా త్రిలోచనం. అక్కడ మీరు బ్రేక్ చేయాలనుకుంటే గనక నీలకంఠం ఈప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం ఇలా బ్రేకప్ వర్డ్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఏకపదముగా తీసుకెళ్తే కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం ఏకపదంగా వెళ్ళిపోతుంది. రెండో లైన్ కూడా మీకు అంతే, నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం ఏకపదంగా తీసుకెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ అండ్ అండర్స్టాండ్ ది వర్డ్ అప్పుడు ద్వితీయ విభక్తి అంతములో కట్ చేయాలి దాన్ని. కాశికాపురాధినాథ కాళభైరవం భజే. ఇంకా మూడోది దీని అర్థం వచ్చేసరికి ఏంటి? భాను కోటి భాస్వరం, కోటి భానువుల యొక్క ప్రకాశము కలవాడా. భవ అబ్ధి తారకం పరం, ఈ భవసాగరాన్ని తారకం అంటే తీరాన్ని దాటించగలవాడు. పరం ఉత్తమమైన వాడు. నీలకంఠం నీలమైన కంఠుడు, నీలకంఠుడు. ఈప్సిత అర్థం అంటే కోరిన కోరికలని దాయకం ప్రసాదించువాడు. త్రిలోచనం మూడు కన్నుల కలవాడు. కాలకాలం కాలుడికే కాలుడు. అంబుజాక్ష అంబుజ అక్షం అంటే పద్మము వంటి కన్నుల కలవాడు. అక్షశూలం లోకాలని శూలముతో సంరక్షించునవాడు. అక్షరం క్షరము కానివాడు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అనే 4వ పదము మీకు కామన్గా అన్నిట్లో వస్తూ ఉంటుంది. సో దీంట్లో కూడా ఎక్కడ మనం ఆల్టరేషన్ చేసే పాసిబిలిటీ లేదు. అన్ని క్లబ్డ్ వెరీ జాయింట్ వర్డ్స్ కాబట్టి మనం ఎక్కడ దీన్ని టచ్ కూడా చేయలేం. మూడోది కూడా కావాలా? చూలటంక పాశకండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం. సో శూలము, టంకము, పాశము, దండాన్ని ఈ 4 ఆయుధాలని పాణిం చేతుల్లో పట్టుకున్నవాడు. ఆది కారణం సవర్ణ దీర్ఘ సంధితోటి మీకు అది పాణిమాది కారణం అనైంది. సో పాణిం ఆది కారణం, క్షమించాలి సమస్త పద సవర్ణ దీర్ఘ కూడా కాదు. పాణిం ఆది కారణం చేతిలో పట్టుకున్నవాడు. ఆది కారణం అంటే ఈ విశ్వానికి మూలకారకుడు. శ్యామకాయ అంటే నల్లని శరీరము కలవాడు. ఆదిదేవం అక్షరం క్షయము కానివాడు. నిరామయం కల్మషము లేనివాడు నిరామయుడు. భీమ విక్రమం భీకరమైనటువంటి భయాన్ని కొలిపేటువంటి శరీర ఆకృతి కలవాడు. ప్రభుం ప్రభువు. విచిత్ర తాండవ ప్రియం చిత్ర విచిత్రమైనటువంటి తాండవం నాట్యాలని ఇష్టపడేవాడు. అది 3వ శ్లోకంలో అర్థం. 3 మార్కి రిఫరెన్స్ ఇది. అందుకు మీకు విచిత్ర తాండవ ప్రియం భీమ విక్రముడు ప్రభువు విచిత్రమైనటువంటి నృత్యాలని ఇష్టపడేవాడు. దీనికంటే ఒక రూల్ లేదు. అదే నటరాజు అనుకోండి, మీకు మళ్ళీ భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ ఆ రూల్స్ వస్తాయి. ఈయన దగ్గర ఏంటంటే అద్భుతముగా చిత్ర విచిత్రముగా నాట్యము చేసే నృత్యము చేసేదాన్ని ఇష్టపడేవాడు అని అర్థము. ఎందుకంటే లయము చేసేటప్పుడు ఆయన కర్కశముగా లయము చేస్తాడు. అందుకు చిత్ర విచిత్రముగా నృత్యాలు నాట్యాలు చేస్తాడు. 4వది అయితే అసలు నాలిక తిరిగే పరీక్ష పెట్టాలంటే 4వ శ్లోకమే. 3వ పంక్తి చూస్తే గనక చాలా కష్టం. వినిక్వణన్ మనోజ్ఞహేమ కింకినీల సత్కటిం ఏకపదం, చాలా కష్టం దాన్ని పలకడం. వినిక్వణన్ మనోజ్ఞహేమ కింకినీల సత్కటిం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో భుక్తి ముక్తి దాయకం భుక్తిని అంటే ఆనందాలని ఇచ్చువాడు. భుక్తిని ముక్తిని దాయకం ఇందాక కాపరి గారు చెప్పినట్టు దదానం దదానం ఇది దాయకం ఇచ్చువాడు. భుక్తిని ముక్తిని ఇచ్చువాడు. ప్రశస్త చారు విగ్రహం చారు అంటే చాలా అందమైనది. చాలామంది ఆడపిల్లలకి పేర్లు పెట్టుకుంటారు చారుమతి అని. చారు అంటే అందమైనది అని.
ప్రశస్తమైనటువంటి చారు విగ్రహం, అందమైనటువంటి విగ్రహము. భక్తవత్సలం స్థితం. ఎక్కడుంటాడయ్యా ఈయన అంటే భక్తుల దగ్గర ఆయన. ఇక్కడ కొన్ని చోట్ల ఏం రాశారు, స్థిరం అని కొన్ని చోట్ల రాశారు, స్థితం అని కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఛందస్సులో ఇబ్బంది లేకపోయినా అంటే అర్థము కొద్దిగా ఇటు మారుతుంది. భక్తవత్సుల దగ్గరే స్థితమై ఉంటాడని, కొన్ని చోట్ల ఏం రాశారంటే స్థిరం అని రాశారంటే స్థిరముగా ఉంటాడు అని. కాబట్టి రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ పడట్లేదు కాబట్టి వీ క్యాన్ స్లైట్లీ ఇగ్నోర్ ఇట్. పెద్దగా అక్కడ మనకి స్థితం అని రాసినా స్థిరం అని రాసినా జరిగే నష్టము ఏమి మనకి కనపడదు. ఇలాంటివే ఉన్నాయి మహోదయ యాక్చువల్గా. సమస్త లోక విగ్రహం, సమస్త లోకాలకి చూడదగినటువంటి అద్భుతమైన విగ్రహము. ఎందుకంటే ఆయన వివిధ రూపాలని తీసుకుని ప్రపంచాన్ని రూపొందించాడు కాబట్టి సమస్త లోక విగ్రహం అంటే అంతటా ఉన్నవాడు అని నిర్వచనము చెప్పేందుకు ఇలా పదం వేశారు ఆదిశంకరులు. సమస్త లోక విగ్రహం అంటే ప్రతి చోట ఉన్నాడు, సర్వవ్యాప్తి. శర్వ అన్న పదానికి ఛందస్సు కోసం ఆయన ఈ ప్రయోగం చేశారని నేను అనుకుంటున్నాను. వినిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం అంటే దాని అర్థం ఏమనంటే వినిక్వణన్ అంటే శబ్దాలు చేయు, మనోజ్ఞ అంటే మనోహరమైన, హేమ కింకిణి బంగారు చిరుగంటలు, కింకిణి అంటే చిరుగంటలు, లసత్ అంటే మెరుస్తున్నవి. ఎక్కడ కటికి కట్టుకున్నట్ట ఆయన నడుము చుట్టూరా బంగారముతో చేసినటువంటి మనోహరమైన చిరుగంటలని ఆయన నడుముకి కట్టుకున్నట్ట. ఆయన నడుస్తుంటే ఒక మనోహరమైన శబ్దాలని చేస్తున్నాయట. అది దాని అర్థము. వినిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం అంటే అర్థం ఏంటయ్యా అంటే అది బంగారుగా మెరుస్తున్నటువంటి బంగారు చిరుగంటలు ఆయన నడుము చుట్టూరా చుట్టుకుని నడుస్తూ ఉండగా మనోహరమైన శబ్దాలు చేస్తున్నాయి అన్నదానికి అర్థము అది. ఇది నాకు కూడా ఉంది అదే. సో ధర్మసేతు పాలకం ధర్మ మార్గన అధర్మ మార్గనాశకం. సో ఈ ప్రొనౌన్సియేషన్ ఒక్కసారి కాస్త తేడా వస్తుంది కదండి, తప్పు పలుకుతారు. కాబట్టి ఇది ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం. దీన్ని విడగొడితే ఇది యన్స్ అంది, తు అధర్మ కాస్త త్వ అయింది. దీనిని మీరు ధర్మసేతు పాలకం తు అధర్మ మార్గ నాశకం అని పలకడానికి లేదు. శబ్ద స్వర దోషము జరుగుతుంది కాబట్టి యథాతథముగా ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మానికి సేతు పాలకం అంటే ధర్మం అనే మార్గాన్ని కాపాడువాడు, అది దాని అర్థము. ధర్మసేతు పాలకం. ఇక్కడ మనకి రామసేతు అని మాట్లాడుతున్నాం. సేతు అంటే మార్గము. సో ధర్మం అనే మార్గాన్ని పాలించువాడు, రక్షకుడు. తు అధర్మ మార్గ నాశకం, అధర్మ మార్గాన్ని నాశనము చేయువాడు. అక్కడితో అయిపోయిందా? కర్మపాశ మోచకం, ఈ కర్మపాశాల నుంచి మోచనము విముక్తిని కలిగించేవాడు. సుశర్మదాయకం, మనకి చక్కటి ఆనందాలని ప్రసాదించువాడు. ఎలా? కర్మపాశ మోచనము చేస్తేనే సుశర్మము, అది దాయకం విభుం, విభువు అంటే ప్రభువు. స్వర్ణ వర్ణ శేషపాశ శోభితాంగ మండలం. మళ్ళా ఏకపదం. ఒక్క నిమిషం అంబులెన్స్ పోతాను. క్షమించాలి. సో ఈ మూడో పంక్తి కూడా మళ్ళా శంకర భగవత్పాదులు కష్టతరంగా వేశారు.
స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగమండలం ఏకపదముగా వాడారు. స్వర్ణ అంటే తెలుస్తోంది మనకి. కానీ అక్కడ స్వర్ణవర్ణ అంటే బంగారు రంగు వర్ణములో ఏమున్నాయి అంటే శేష పాశాలు ఉన్నాయి. బంగారు రంగులో ఉన్న పాములు పాశాలు అంటే తాడులాగా ఆయన చుట్టూ శరీరాలను చుట్టుకున్నాయట. ఆ చుట్టుకున్నవి ఎలా ఉన్నాయి అంటే శోభిత అంగ మండలం. అంగము ఇది అంటే శరీరము. ఈ పర్టికులర్ లైన్ మీద చాలా డౌట్లు వచ్చినాయండి. అంటే ఇప్పుడు కామెంట్స్ లో ఉన్నారు విచిత్రం గారు. ఆయనకేంటంటే సర్వవర్ణ కేశపాశ అన్నట్టు ఒక వర్షన్ లో ఆయన చూసారట. తప్పు తప్పు తప్పు. నేను సర్వవర్ణ అంటే దానికి అర్థం లేదుగా. సర్వవర్ణం అంటే స్వర్ణవర్ణ బంగారు వర్ణములో ఉన్నటువంటి శేషము అంటే పాములు, పాశము అంటే బంధనాలుగా, శోభితాంగ మండలం. మండలం అంటే రౌండ్. రెండోది రౌండ్గా ఆయన చేతుల చుట్టూరా పాశములా చుట్టుకుని శోభితంగా అంగము అంటే ఆయన ప్రతి శరీరము బంగారు వర్ణముతో చుట్టబడిన పాములతోటి శోభాయమానముగా కనిపిస్తోంది అని అర్థం అది. అలాగే నేను చూసిన ఒక వర్షంలో ఎలాగుంటే ఉందంటే మహోదయ ఇది స్వర్ణ కేశపాశ అని రాసేసాడు. కేశము కాదు, కేశం అంటే జుట్టు అయిపోలా. సో యూఆర్ రిస్ట్రిక్టింగ్ ఓన్లీ టు హిస్ హెడ్. అదే అదే కాబట్టి దాన్ని మనం కేశము చేయలేము. అది స్వర్ణవర్ణ శేషపాశ శోభిత అంగ. మొత్తం శరీరం ఆయన కాళ్ళ గజ్జలు కానీ, చేతి కంఠాభరణాలు కానీ, చేతిలో ఉన్నటువంటివి కానీ, కేయూరాలు కానీ ఇవన్నీ పాములతోటి ఉంటాయి ఆయనకి. అవి ఆయన అలంకారాలు. మీరు అర్ధనారీశ్వర స్తోత్రము, ఉమామహేశ్వర స్తోత్రము చూసిన శంకర భగవత్పాదులది. అక్కడ ఆయన ఒక విభిన్నమైనటువంటి అమ్మవారి యొక్క అందాన్ని, ఇటు శివయ్య యొక్క అందాన్ని అద్భుతంగా వర్ణన చేస్తారు. అందులో ఒకటి దీంట్లో రాస్తారనమాట. అమ్మేమో నల్లటి జడ, పొడుగైన జడకి అద్భుతముగా అలంకరించుకుని పూలతోటి చక్కగా జడ వేసుకుని పసుపు కుంకుమలతోటి అద్భుతముగా కనిపిస్తుంటే, ఇటు మా శివయ్య తన శరీరమంతా బూడిద పూసుకుని కాళ్ళకి చేతులకి పాములతోటి భాసిల్లుతున్నాడు అని రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఒకటే శ్లోకములో నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అని సింపుల్గా రాసేసారు. కుదురుతో ఒకసారి కాపర్ గారి ఛానల్లో చేస్తాను, ఉమామహేశ్వర స్తోత్రము చేస్తాను. రెండు ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ని ఒక్క శ్లోకంలో రాయగల కెపాసిటీ కేవలం శంకర భగవత్పాదులకి చెందింది. అర్ధనారీశ్వర స్తోత్రం కదా మహోదయ, అదే చాంపేయ గౌరాయ అర్ధనారీశ్వర ఉమామహేశ్వర స్తోత్రం. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఉమామహేశ్వర స్తోత్రంలో టూ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ని ఒక్క శ్లోకంలో పెట్టేశారు అద్భుతమైన పదాలతోటి. అందులో ఒక శ్లోకంలో రాస్తారనమాట. అమ్మేమో చక్కగా అలంకరించుకుని పొడుగాటి జడని జడగా వేసుకుని దానికి పూలతోటి వివిధ అలంకారాలతోటి అమ్మ ఉంటే, ఇంకో పక్క శివయ్య శరీరం అంతా భస్మదారుడై కపాలాలు మెళ్ళలో వేసుకుని కాళ్ళు చేతుల్లో పాములతోటి అలంకరించుకుని ఉన్నాడు అని ఏక శ్లోకములో రెండు విభిన్న రూపాలని ఎక్స్ప్లెయిన్ చేసేసారు సింపుల్గా. సో మనం పక్కకి వెళ్తున్నాము. సో ఇది ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం. ఆ త్వధర్మ అనేది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మూడవ లైన్ మీకు ఎప్పుడు కష్టమే ఉంటుంది. స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మండలం. ఆ ముందర దాంట్లో కూడా మీకు వినిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం, ఇవన్నీ శంకర భగవత్పాదులే వేయగలరు అట్లాంటి పదాలని. మామూలుగా వాళ్ళు కొంచెం కష్టం వేయలేరు. నెక్స్ట్ దాంట్లో మీకు వస్తే రత్నపాదుక ప్రభాభిరామ పాద యుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళ దంశ్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుక అంటే రత్నాలతో పొదిగినటువంటి పాదరక్షలతో, ప్రభాభిరామ ఆనందముగా మెరుస్తూ, పాదయుగ్మకం అంటే రెండు పాదాలు,
నిత్యం అంటే ఎల్లవేళలా నిత్యుడు, అద్వితీయుడు, నిత్యం అద్వితీయం, ఇష్టదైవతం అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు, నిరంజనం అంటే మచ్చలేనివాడు, ఎటువంటి మచ్చలేని. మళ్ళా సేమ్ ఇక్కడ వర్డ్ మీరు అదే శివ శ్లోకాల్లో కూడా చూడవచ్చు. కర్పూర గౌరం కరుణావసారం, సేమ్ ఇదే శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం, సేమ్ పదాలని ఇన్నిసార్లు విభిన్నమైనటువంటి శబ్ద రూపాలలో రాయగల సామర్థ్యము కేవలము శంకర భగవత్పాదులకే చెల్లింది. నిరంజనం. మృత్యుదర్ప నాశనం అంటే యముడిని, మృత్యువుని, కాలుడి యొక్క దర్పాన్ని నాశనము చేసినవాడు. కరాళ దంష్ట్రమోక్షణం, ఆయన కరాళమైనటువంటి అంటే భీతిల్లేటువంటి పంటి కొనలతో మోక్షాన్ని ఇస్తాట. కోరికలనే వాటిని, ఆ దర్పాలని మోక్షణమిచ్చి మరణ భయము నుండి మోక్షాన్ని, విముక్తిని కలిగించేవాడు. కాశికాపురాధి అయినటువంటి కాలభైరవుడిని నేను భజిస్తున్నాను. ఈ 7వ శ్లోకం మాత్రం ఆయనకి మరి కాలభైరవుడు ప్రత్యక్షము జరిగిందో మరి ఏమిటో తెలియదు కానీ నాట్యము చేస్తున్నట్టుగా దానిని రాశారు, విచిత్రముగా రాశారు. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది, అలా రాశారు దీన్ని. ఇది ఈ ఎంటైర్ దాంట్లో ఇది నా ఫేవరెట్ శ్లోకం అండి. సో అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం, అట్టహాసముతోటే భిన్నము చేయగలడు. ఏమి చేయగలడయ్యా అంటే పద్మజ అండ కోశ సంతతి. పద్మజ అంటే బ్రహ్మ, పద్మజ అంటే పద్మము నుండి పుట్టిన బ్రహ్మ, ఆయన నుంచి సృష్టించబడినటువంటి అండము అంటే సృష్టి, బ్రహ్మాండము. కోశ సంతతి, ఆ ట్రెజర్ ఏది ఉందో, ఆ అండము నుంచి పుట్టినటువంటి సంతతి ఏది ఉందో దానిని కేవలము ఒక అట్టహాసముతోటే భిన్నము చేయగలవాడు. అది దాని అర్థము. అందుకు దాన్ని ఎంత అద్భుతముగా వేశారంటే అట్టహాస భిన్న పద్మజ అండకోశ సంతతి. కేవలం అట్టహాసముతోటే పద్మజ అంటే పద్మము నుండి పుట్టిన బ్రహ్మగారిచే ఉత్పత్తి అయినటువంటి ఈ అండము, ఈ అండము నుంచి పుట్టిన ఏ ఏ జీవాలు ఉన్నాయో ఆ సంతతిని అంతా భిన్నము చేయగలడు కేవలము ఒక నవ్వుతోటే. ఎందుకు అంటే పైన శ్లోకంలో మనకి కరాళ దంష్ట్రమోక్షణం అన్న పదం వాడారు శంకర భగవత్పాదులు. ఆయన కోరలతోటే వాటిని చిన్నము చేయగలడు, కేవలము నవ్వుతోటి ఆ కోరలతోటి మోక్షము ఇవ్వగలడు. దృష్టిపాత నష్టపాప జాలం ఉగ్రశాసనం, తన దృష్టితోటే, పాత అనగానే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. దృష్టిపాత తన కన్ను చూపు పడడముతోటే, పతతి ధాతు మనం పతతి అంటాం కదా, అదే పాత, దృష్టి పడడముతోటే నష్టపాప జాలము అంటే భయంకరంగా ఒక జాలం, ఒక చేపల జాలరి ఎలా తన జాలము వేసి చేపలని తప్పించుకోలేకుండా చుట్టబడినటువంటి జాలం అంటే టైట్లీ నాటెడ్ పాపాలని కంటి చూపుతోటి తీసేయగలడు. అది దృష్టిపాత నష్టపాప. ఇది క్లాసిక్ శంకరాచార్య గురు గారు. ఎందుకు అంటే ఒక్క నవ్వుతో ప్రపంచాలని నాశనం చేసేవాడు, ఒక్క చూపుతో నా పాపాలని తగలెట్ట అంటాడు. ఉత్తి పాపాలు కాదు, జాలము, జాల నష్టపాప అంటే బాగా చిక్కుబడిపోయినటువంటి మహాపాపాల నుంచి కూడా సులువుగా కేవలము కంటి చూపుతోటే, దృష్టిపాత పడడముతోటే, దృష్టి పడడముతోటే మొత్తము పాపాలని నాశనము చేయగలవాడు ఉగ్రశాసనుడు. ఆయన శాసనము చేశాడంటే ఇంకా దానికి తిరుగులేదు. ఉగ్రముగా శాసనము చేయగలవాడు. అష్టసిద్ధిదాయకం, అష్టసిద్ధులను ప్రసాదించేవాడు. కపాలాలని మాలగా ధరించినవాడు, కపాల మాలికాధరం. ఇది
మనకి 7వ శ్లోకంలో అద్భుతమైన ప్రయోగం చేసేది. నిజంగా ఈ శ్లోకం చదివేటప్పుడు నేను కాలభైరవ గుడిలో నాకు తెలియకుండానే ఐ స్వింగ్ అనమాట. డాన్స్ చేసేంత సీన్ లేదు గానీ ఐ స్వింగ్. నాకు తెలియకుండానే ఆ పాట ఈ స్తోత్రం చేస్తూ అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. మనకు తెలియకుండానే మన బాడీ స్వింగ్ చేస్తుంది. తర్వాత దాంట్లో భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూత సంఘ నాయకం అనగానే మన వాళ్ళు వెంటనే అయ్యో బాబోయ్ భూతాలు పిశాచాలు అంటారు. సర్వజీవాలకి నాయకుడు. భూతం అనగానే ఏదో మనకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాలభైరవ అనగానే మనం ఉగ్ర రూపము అని అనుకుంటున్నాము. దిగంబర అనగానే బట్టలు లేకుండా ఉంచోబెడుతూ ఉంటారు. దిక్కులనే అంబరంగా కలవాడు. అలా భూత నాయకం అనగానే అబ్బో ఇంకేముంది ఈయన భూత సంఘాలకి నాయకుడు అంటే సర్వజీవాలకి ఈయన నాయకుడు. ఈయనని కొలిస్తే విశాల కీర్తిదాయకం, విశాలమైన కీర్తిని ప్రసాదిస్తాడు. ప్రసాదిస్తూ ఎక్కడ ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రయోగం ఏమిటి అంటే కాశీవాస, కాశీలో ఉంటూ లోక పుణ్య పాప శోధకం, లోకాలలో చేస్తున్నటువంటి పుణ్యపాపాలని శోధన చేస్తాట ఈయన. అది ఆయన వేసిన పదం, ఏకపదంగా వేశారు. కాశీవాస లోక పుణ్య పాప శోధకం, అక్కడ ఆపారు ద్వితీయ విభక్తిని ఏకపదముగా. అంత పెద్ద ప్రయోగం అంటే శంకర భగవత్పాదులే చెయ్యాలి. విభుం నాయకుడు. నీతి మార్గ కోవిదం, నీతి మార్గమునందు నిపుణుడు. పురాతనం అంటే సనాతనుడు, మొదటి నుంచి ఉన్నవాడు. జగత్పతిం జగత్తుకి అధిపతి అయినటువంటి పురానికి నాథుడైనటువంటి కాలభైరవుడిని భజిస్తున్నాను. తర్వాతది మనకి ఫలశ్రుతి. దీనిని ఎవరికి తోచిన వాళ్ళు దానికి తగ్గట్టుగా మార్చేసుకున్నారు, కానీ అన్ఫార్చునేట్గా దీని కరెక్ట్ వర్డింగ్స్ ఇప్పుడు చెప్తాను. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఇది రైట్ వర్డ్. వేరెక్కడెక్కడో మార్చేసుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. నేను ఛందస్సు ప్రకారము దానిని కరెక్ట్గా చూసి చెప్తున్నాను. దేనికంటే అక్కడ మీకు ఛందస్సు మ్యాచ్ కాదు. మీరు అది చూపించినప్పుడు అది కరెక్ట్ కాదు. ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం నరాధ్రువం మ్యాచ్ కాదు మీకు ఛందస్సు. స్వరదోషము కూడా జరుగుతుంది. కాబట్టి కాలభైరవాష్టకం, ఈ కాలభైరవాష్టకాన్ని పఠంతి ఎవరు చదువుతారో, ఎవరు చదువుతారో, పఠంతి ఏ అనేది బహువచనములో పడింది కాబట్టి, యహ యౌ ఏ బహువచనంలో పడింది కాబట్టి పఠంతి క్రియాపదము కూడా బహువచనంలో పడింది. పఠంతి ఏమిటి? మనోహరమైనటువంటి కాలభైరవాష్టకాన్ని ఎవరు చదువుతారో వారికి ఏమి లభిస్తుంది? ఎందుకంటే ఇది ఫలశ్రుతి కాబట్టి జ్ఞానముక్తి సాధనం. జ్ఞానానికి ముక్తికి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు భగవద్గీత చదివినా ఏది చదివినా మీకు చివరికి 2 మాటలతో ముగిస్తారు. ఒకటి జ్ఞానము, ఒకటి ముక్తి. ఎందుకు ఈ రెండింటిని కలుపుతారు అంటే ముక్తి జ్ఞానము లేనిదే రాదు, జ్ఞానము భక్తి లేనిదే రాదు. భక్తి కావాలి అంటే సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని పొందాలి. అందుకు జ్ఞానముక్తి ఇది మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. భుక్తి ముక్తి. భుక్తి అంటే ఆనందము. ఆనందము ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానము ఉన్నప్పుడే వస్తుంది. అందుకు జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం. ఇది మన తెలుగు విచిత్రాన్ని మనం సంస్కృతంలో దాన్ని అనువదించుకోకూడదు. సంస్కృతంలో విచిత్రము అంటే అద్భుతము, ఆశ్చర్యకరము అని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ విచిత్ర అంటే ఏదో సర్ప్రైజింగ్ పుణ్యం వస్తుందా అంటే కాదు. అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి పుణ్యాలని వర్ధిల్ల చేస్తుంది. ఇక్కడ మళ్ళా 3వ లైన్లో
ఆదిశంకరులు ఆయన ప్రజ్ఞనంతా ఒక్క చోట్ల పెట్టి ఏకపదముగా 12 అక్షరాలు 16 అక్షరాలు ఇది ఏకపదం తీసుకొచ్చారు. శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం. అంటే ఈ తాపత్రయాలని పిలుస్తూ ఉంటాము కదా, ఈ తాపత్రయాలని శంకర భగవత్పాదులు ఒక లైన్లోకి తీసుకొచ్చేశారు. శోకము అంటే దుఃఖము, మోహము అహంకారము వల్ల రావచ్చు, దైన్యము కష్టాలు, లోభము పీసినాసితనము సెల్ఫిష్నెస్, కోపము ఇది అహంకారానికి నాంది, తాపము ఇవన్నీ నాశనము జరుగుతుంది. దేనివల్ల? మనోహరమైనటువంటి కాలభైరవాష్టకము చదివితే. చదివినందువల్ల ఏమో అక్కడ ఏ అని పడింది కాబట్టి ఇక్కడ మీరు నరాహ అని పదం వేస్తే మీకు ఛందస్సులో తేడా జరుగుతుంది. కాబట్టి ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ తే తోటే ఎందు కావాలి. తే ప్రయాంతి ఇది కూడా బహువచనములోనే పడాలి. తే ప్రయాంతి వారు వెళతారు. ఎక్కడికి వెళతారు? కాలభైరవ అంఘ్రి అంటే కమలము వంటి పాదాలు. కాలభైరవుడి యొక్క పాద సన్నిధికి ధ్రువం ఖచ్చితముగా చేరతారు. అది దాని అర్థము. కాబట్టి మీరు అక్కడ దాన్ని చూసుకుంటే మీకు అక్కడ ఛందస్సు మ్యాచ్ కాకపోవచ్చు నాకు తెలిసి. ఇది 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 అక్షరాలు. ఇది కిందది మీకు మ్యాచ్ కాదు చూడండి. నేను చెప్తాను తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం అనేది మీకు మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఏ పడింది కాబట్టి ఇక్కడ తే రావాల్సిందే. సో తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఆ నరా కాకుండా ఏ పెట్టండి మీకు మ్యాచ్ అయిపోతుంది. చూసుకోండి. అదే అవునండి. మీరు నరాహ బదులు ఏ పెట్టండి మ్యాచ్ అయిపోతుంది. అవును మహోదయ్. సో ఇది మన సబ్స్క్రైబర్ అండి, కామన్ సబ్స్క్రైబర్ కాపరి గారికి, డాక్టర్ గారికి, అందరికి నాట్ విచిత్రం అని ఇప్పుడు చాట్ లో కూడా ఉన్నారండి. సో ఒక రకంగా నాదే తప్పు గురువు గారు. అంటే ఈయన ఇవి అడిగి కూడా దగ్గర 4-5 నెలలు అవుతుంది. ఇలాంటి డిఫరెన్సెస్ ఒక సెషన్ చేయండి అని. ఇప్పుడు కూడా ఈయన అడిగితే పని చేస్తాను, గ్రూప్ లో పెట్టేస్తాను. కాపరి గారు మీ గూగుల్ డ్రైవ్ లో పోస్ట్ చేసేయండి. అదే అండి, ఈ కరెక్టెడ్ వర్షన్ అందరం పోస్ట్ చేస్తామండి. అలాగే ఈ వీడియో ఇంత మటుకు కట్ చేసి సపరేట్ వీడియోగా అప్లోడ్ చేస్తే బెటర్ అని కాపరి గారికి విన్నపం. అందరూ బజ్జున్నారేమో, 1 గంట అయిపోయింది కదా. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, తెలుగులో చెప్తాను. మానవుడు ప్రతిపాదిస్తాడు, మాధవుడు నిర్ణయిస్తాడని. మీరు చెప్తారండి ఇంగ్లీష్? మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని చెప్పి. నేను పెట్టింది ఒకటి, ఎనీథింగ్ అనమాట. ఇదిగోండి ఇది పెట్టాను, దానికి ఇది వెళ్ళిన దానికి ఎటువంటి పోలిక లేదు. ఎక్కడికో ఉంది సార్, అంత మాటకు కట్ చేసేద్దాం అండి లైవ్ ని. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనస్సు అంటారు కదండి, అలాగనమాట. ఎటో వెళ్ళిపోయింది. సరే రేపు నేను చూసుకుంటానులేండి. ఇది కటింగ్ చేసి మళ్ళీ చేయాలంటే చాలా టైం. నేను మీకు షేర్ చేస్తాను కాపరి గారు. మీకు శివాష్టకము, కాలభైరవాష్టకం 2 మీకు నేను PDF లో విత్ మీనింగ్స్ ఇస్తాను. మనకి ఎంకే గారు కూడా అడిగారు ఇది ఎక్కడ దొరుకుతుందని. కాబట్టి మీ గ్రూప్ లో ఏమైనా ఉంటే గనక, లేదా మీ గూగుల్ డ్రైవ్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి. నేను చేయడం కన్నా కూడా వాటిని కుదిరితే ఒకసారి పెట్టి సపరేట్ అప్పుడు నారాయణ సూక్తం ఇవి చేసినట్టుగా చేద్దాం. మంచి ఇమేజెస్ తోటి బాగుంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ మీకు నేను విత్ మీనింగ్స్ తో సహా ఇచ్చేస్తాను. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా, మీరు ఆల్రెడీ ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో సంస్కృతం బాగా చెప్తున్నారు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. అడ్వాన్స్ ఏం లేదు, అది మనం పోలేంలేండి. అది సముద్రము, మనం కొట్టుకుంటూనే ఉంటే ఇంకా కొత్తవి కనిపిస్తుంటాయి మనకి. అందులో శంకర భగవత్పాదులు లాంటివి చూసామంటే అసలు ఆ అర్థాలు కూడా మనకు తెలియదు. తల బాదుకోవాలి. ఆ అమరకోశంలోకి వెళ్ళి, లేకపోతే ఆప్టెడ్ డిక్షనరీలోకి వెళ్ళి వెతుకుతున్నా కూడా దొరకవు కొన్ని అక్షరాలు. మళ్ళీ మా గురువు గారి దగ్గర పరిగెత్తాలి. అయ్యా నువ్వే శరణం నాకు అంటే, మళ్ళీ ఎందుకు వచ్చావంటాడు ఆయన. లేదు స్వామి, ఇగో ఈ లిస్ట్ ఉంది, దీంట్లో ఇవి కావాలంటే ఇది 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 టకటక ఏదో పనిలో ఉండగా చెప్తే నేను గబగబ రాసుకుని మళ్ళీ వచ్చి దాన్ని ఇక్కడ
టైప్ చేస్తాను. సో, కాలభైరవాష్టకమును, శివాష్టకం 2 నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇస్తాను. మన శివపురాణం చేసినట్టుగా వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇస్తాను పీడిఎఫ్. మీరది డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు హ్యాపీగా మన భక్తులందరికీ. లెట్ దెమ్ రిసైట్ ప్రాపర్‌లీ విత్ ది మీనింగ్స్ తెలిస్తే వాళ్ళకి ఆనందం కాబట్టి ఇద్దాము. అలాగే ఇంకొకటి రాయ్ మహోదయ, విత్ యువర్ పర్మిషన్, అలాగే ఇప్పుడే టర్టిల్ గడ్ గారు చెప్పారు. నాకొక వెబ్‌సైట్ ఉందండి, sahanavati.info అని. దాంట్లో కూడా పెట్టేసి. అది మీ ఇష్టం ఇంకా. నాది ఒకటే. ధర్మ గారు. నాది ఒకటే. నేను నేర్చుకున్న ఈ జ్ఞానము నాతో అంతరించిపోకూడదు. అది మా గురువుగారు నాకిచ్చినటువంటి ఆదేశము కాబట్టి, నేను అందుకే ఆ సంస్కృతం అలా నేర్పిస్తూనే ఉంటా. లేదా శ్లోకాలు అన్నప్పుడు ఆ పూనకం వస్తుంది. అర్ధరాత్రి 1 గంట అయినా అలా ఆనందంగా చెప్పేస్తూ ఉంటాను. 1 గంట దాటిపోయింది. అయినా ఇంకో 2 అవర్స్ సంస్కృతం అంటే మళ్ళీ ఆనందం, ఆ ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంటుంది. అదో ఒక్కొక్కళ్ళకి ఒక పిచ్చి, నాకు ఆ పిచ్చి ఉంది. కాబట్టి దాన్ని అర్థాలు ఇస్తే ఏంటంటే, నేర్చుకునేవాళ్ళు లేదా పఠనము చేసేవాళ్ళు జాగ్రత్తగా తప్పులు లేకుండా పఠనము చేస్తారని ఒక చిన్న ఆశ. భూప సభాంతరాళముల ఉత్పల వాక్చతురతయు యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబుల సజ్జనాలకి. కాపరి గారు మళ్ళా తదుపరి. అప్పుడేనా? ఓకేనండి, అయితే క్లోజ్ చేశాను. రవిశంకర్ గారికి ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. చాలా మందికి చెప్పాలండి ధన్యవాదాలు, ఒకళ్ళకని కాదు. ఆయన ధర్మ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎక్కువ. అన్నిటికన్నా ముందు నా పీసీకి చెప్పాలి. అదే పోకపోతే ఇది శుభ్రంగా ఎటో వెళ్ళిపోయేది, వెళ్లాల్సిన డైరెక్షన్ లో. అటు తిరిగింది, ఇటు తిరిగింది, చివరాఖరికి మంగళకరంగా ముగుస్తుంది. కాబట్టి అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు